వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ వద్ద ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి కేంద్రం మరియు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వివిధ గ్రామాలు, పట్టణాల నుండి వచ్చే ప్రయాణికులకు అంబలి మరియు చల్లని త్రాగునీటిని అందిస్తున్నారు. వేసవి కాలంలో తీవ్ర ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా దారముని గణేష్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు చాలా ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా బస్టాండ్ వద్ద వేచి ఉండే ప్రయాణికులకు ఇది ఒక పెద్ద సహాయంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ కల్వకుర్తి బస్టాండ్ ప్రాంగణంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా కల్వకుర్తి ఆర్య వైశ్యులందరూ కూడా సంయుక్తంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు వస్తారు, వాళ్లకు దాహం వేస్తుంది, దప్పికేస్తుంది. ఇలాంటి సమయంలో కొత్త ఉపశమనం ఇద్దామనే ఉద్దేశంతోనే ఉప్పల వెంకటేష్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి కూడా ఒక మంచి వినూత్న కార్యక్రమాన్ని, అంబలి కేంద్రాన్ని ఉచితంగా కల్వకుర్తి బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంబలి కేంద్రంతో పాటు ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సదుపాయాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమము ఈ 3 నెలలు వేసవి దృష్టిలో పెట్టుకొని, ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, శ్రీశైలం నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూళ్ళ నుంచి వచ్చే జనాలు మొత్తం కూడా బస్ స్టాండ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి రాజకీయం లేదు, ఇక్కడ మొత్తం కూడా సేవా కార్యక్రమం ఉంది. అది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఉప్పల వెంకటేష్ అన్న గారు చేసినటువంటి సహాయము, దాన్ని ముందుండి నడుపుతున్నది మాత్రం కల్వకుర్తి ఆర్యవైశ్య సోదరులు, ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, ఆర్యవైశ్య సంఘం కావచ్చు. మీరందరూ కూడా దీనికి మరి స్వాగతం తెలియజేయాలి, మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. న్యూస్ 2. ఊర్కొండ మండలం మాదారం గ్రామంలో దేవాలయ భూములపై వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ పార్టీ చలో మాదారం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయానికి చెందిన సుమారు 1.5 ఎకరాల భూమిపై కబ్జా యత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూ కబ్జా ప్రయత్నాలను నిరసిస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో రేపు చలో మాదారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ వివాదానికి సంబంధించి మాదిక సమాజానికి చెందిన 21 మంది యువతపై కేసులు నమోదు చేయడం పట్ల బీఎస్పీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు అక్రమంగా పెట్టారని ఆరోపించారు. బాధితులను పరామర్శించి వారికి న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే స్థానిక ఎస్ఐ మరియు తహసీల్దార్ ను కలిసి ఈ కేసుపై ప్రశ్నిస్తామని, అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు చలో మాదారం కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. న్యూస్ 3. వీపీజీ రామ్జీ బిల్లును రద్దు చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. సీనియర్ మెట్లను ఫీల్డ్ అసిస్టెంట్ గా మార్చాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బల్మూర్ మండల కేంద్రంలో మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండి లాల్ అహ్మద్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని, కనీస వేతనాలను రోజుకి 600 ఇవ్వాలని వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అలాగే ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఎంపీడీఓ రాఘవులు గారికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ మల్లేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశానాయక్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా బీబీజీ రామ్జీ బిల్లును తీసుకురావడం కూలీల నోట్లో మట్టి కొట్టినట్లేనని అన్నారు. వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీనియర్ ఉన్నటువంటి మిట్లను ఫీల్డ్ అసిస్టెంట్ గా గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పెండింగ్ లో ఉన్న బిల్లులను 8 వారాల్లో బిల్లును చెల్లించాలని కోరారు. రోజుకు 600 రూపాయలు కూలీ, సంవత్సరంలో 200 రోజు పని దినాలు కల్పించాలని అన్నారు. పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మంచినీళ్లు, టెంట్ హౌస్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూలీలకు అందించాలని అన్నారు. పార, తట్ట, గడ్డపారలకు ప్రతి సంవత్సరం ప్రభుత్వమే కూలీలకు అందించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 100 రోజులు పని పూర్తయిన కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద
12,000 రూపాయలు చెల్లిస్తామని అన్నారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దిక్కులేని ఒంటరి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని వెంటనే అవి కూడా ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కారం చేయకపోతే రేపు జరిగే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని కూలీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దెల కృష్ణయ్య, ఆంజనేయులు, శంకర్, కృష్ణయ్య, రాణి, దశరథం, ఉపాధి హామీ కూలీలందరూ పాల్గొన్నారు. న్యూస్ 4 కల్వకుర్తి పట్టణానికి చెందిన తెలంగాణ విలేఖరి కృష్ణయ్య గారు ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న ఆయనను స్థానిక నాయకులు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ షాన్వాస్ ఖాన్, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి కలిసి కృష్ణయ్య గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కోడెల గణేష్, సీనియర్ నాయకులు బాలరెడ్డి, దామోదర్ గౌడ్, వెంకటరెడ్డి, సాక్షి విలేఖర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణయ్య గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. న్యూస్ 5 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగల సందర్భంగా 2026-27 సంవత్సరం గాను వార్షిక బడ్జెట్ గుండు సున్నా అంటూ జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్ లో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా గడిచిన 2.5 సంవత్సరాల మా కాంగ్రెస్ పాలనలో 3.5 లక్షల కోట్లు అప్పు చేశామని మాట్లాడటం వారి పాలన ఎలా జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఈ 3వ బడ్జెట్ కూడా 6 గ్యారెంటీలు అమలుపై ఆశాభావంతో ఉన్న ప్రజలను 420 హామీలతో రైతులను, మహిళలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని వారు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంకగా మారబోతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందే తెలిపిన విధంగా కాంగ్రెస్ పాలన వస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అన్న మాటలు నిజమైందని అన్నారు. అంతేకాకుండా 2029 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అంటున్న ముఖ్యమంత్రి కలలు కంటున్నారని, ఈ మోసపూరిత హామీలను పాలన ప్రజలను గమనిస్తున్నారని, 2029లో డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు కంకణాలు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్లమెంటులో చెప్పిన దాన్ని కూడా వీళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. ఇది వాస్తవం. 2,80,000 కోట్లు మాత్రమే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు. ఆ 2,80,000 అప్పుతోని 9.5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కళ్ళ గట్టొచ్చినట్టు అందరికీ కనిపిస్తా ఉన్నాయి మన ఎదుట. మరి 3.5 లక్షల అప్పు చేసి 2.5 సంవత్సరాల్లో ఏం చేసిందంటే ఏం లేదు, ఎవరికి ఏం కనిపిస్తలేదు. మరి ప్రజలంతా చర్చించుకుంటున్నారు, మరి ఎటు పోయినాయి 3.5 లక్షల కోట్లు? మరి అందరికి అర్థమవుతుందో ఆలోచన చేస్తా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.